నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలని వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చిన వైసీపీకి పెద్ద వెన్నుపోటు తగిలింది. ఈ నిరసన కార్యక్రమం పుణ్యమా అని వైసీపీలో అంతర్గత వెన్నుపోటు బయటపడ్డాయి. పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య వర్గ విభేదాలు బయటకు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు వర్సెస్ జెడ్పీటీసీ చైర్పర్సన్ పిరియా విజయ మధ్య గ్రూప్ వార్ బహిర్గతమైంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చాపురం నుండి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థిని పిరియా విజయకు నర్తు రామారావు పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేదన్న వాదన కూడా ఉంది. ఎన్నికల ముగిసిన తర్వాత నుంచి నియోజకవర్గంలో పిరియా విజయ వర్సెస్ నర్తు రామారావు వర్గాలు విడిపోయిందని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. పలుసార్లు బహిరంగంగా విమర్శలు కూడా చేసుకున్నారు వీళ్ళిద్దరూ. పార్టీ కార్యక్రమాల్లో విడివిడిగానే పాల్గొంటున్నారు. ఈ గ్రూప్ వార్ అధిష్టానం దృష్టికి కూడా చేరింది. దాంతో సమస్య తీవ్రతను గుర్తించడానికి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, జిల్లా వైసీపీ పరిశీలకుడు కుంభ రవిబాబు ఇచ్చాపురంలో ఇటీవల నిరసనలో పాల్గొన్నప్పటికీ అయిష్టంగానే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారట రామారావు. కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నర్తు రామారావుకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక నెరవేరటం లేదు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఇచ్చాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఫలితం లేకుండా పోయింది. 2019లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో పోటీకి దూరంగా ఉన్నారు. కానీ వైసీపీ హయాంలో 2021లో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా, 2023లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్యే కావాలన్న కోరికతో గత ఎన్నికల్లో టికెట్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అధిష్టానం నర్తు రామారావుకు అవకాశం కల్పించలేదు. దీంతో అప్పటి నుంచి పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇచ్చాపురం టీడీపీ కంచుకోట. ప్రస్తుతం ఎమ్మెల్యే బేదాలం అశోక్ 2014 నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ హ్యాట్రిక్ కొట్టారు. టీడీపీ ఆవిర్భావం నుంచి 9 ఎన్నికలు జరిగితే 8 సార్లు తెలుగు తమ్ముళ్లే సత్తా చాటారు. 2004లో కాంగ్రెస్ అత్యవసర మెజార్టీతో గెలిచింది. ఇక 2019లో ఫ్యాన్ గాలి వీచినా కూడా టీడీపీ సత్తా చాటింది. దీంతో ఇక్కడ వైసీపీ ఎన్ని ఎత్తులు వేసినా పాచిక పారడం లేదు. పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని భావిస్తున్న రామారావు వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ఇచ్చాపురంలోనే కాదు, అనేక నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఎన్నికలు ముగిసి ఏడాదైనా చాలా చోట్ల వైసీపీ నేతల్లో కదలిక లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వారి భాగస్వామ్యం అంతగా లేదు. అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు పర్ఫార్మెన్స్ పైన నివేదికలు తెప్పించుకుంటున్న జగన్కు దిమ్మ తిరిగిపోయిందట. ఇటీవల వెన్నుపోటు పేరుతో డ్రామా క్రియేట్ చేసిన జగన్ నిరసనలకు పిలుపునిచ్చి బెంగళూరు ప్యాలెస్కు వెళ్ళిపోయారు. గతంలోనూ 1-2 సార్లు ఇలాగే చేశారు. అధినేత ప్యాలెస్లో ఉన్నప్పుడు తమకెందుకు వచ్చిందని నేతలు కూడా రోడ్డెక్కటం లేదు. ఈ క్రమంలోనే జగన్ పిలుపునిచ్చిన నిరసనలకు అలా వచ్చి ఇలా వెళ్లారని తెలిసింది. 175 నియోజకవర్గాల్లో కేవలం 20 నుంచి 25 నియోజకవర్గాల్లోనే నేతలు యాక్టివ్గా ఉన్నట్టుగా జగన్కు అందిన నివేదికలో తేలిందట. ఈ నివేదికను చూసిన జగన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట. కొందరు అసలు కార్యక్రమంలో పాల్గొనకుండా తమ ముఖ్య అనుచరుల చేత మమా అనిపించి ఫోటోలు కేంద్ర కార్యాలయానికి పంపారు. కేసులకు భయపడి కొందరు, పార్టీలో తీవ్ర అసంతృప్తితో మరికొందరు ఇంటికే పరిమితమైతే పార్టీ మారే ఆలోచనలో ఇంకొందరు ఉన్నారట. బిగ్ బాస్ ప్యాలెస్ రాజకీయాల వల్లే గ్రౌండ్ లెవెల్లో వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందని సొంత పార్టీ నేతలే నిట్టూరుస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.